5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో పోయిన సంవత్సరం 40,232 కోట్లు ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,950 కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి. దానికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక ప్రణాళిక, ఒక దూరదృష్టి దానివల్లే వచ్చాయని చెప్పక తప్పదు. మిత్రుల సంతోషం ఏంటంటే దావోస్లో తెలంగాణ పెవిలియన్ వద్ద విపరీతమైన రద్దీ. పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి సంఖ్యలు ఆ పెవిలియన్ వద్ద ఉన్న అట్టహాసము, ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలకి కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సంస్థలకి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద, తెలంగాణ రాష్ట్రం మీద నమ్మకం, పెట్టుబడులు పెడితే సఫలమవుతామన్నట్టు ఒక ఆశ. దాని కారణంగానే ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన ఐటీ, ఎనర్జీ, సోలార్, ఎయిర్ స్పేస్, మౌలిక సదుపాయాల కల్పన, ఫార్మా, హెల్త్ కేర్ రంగానికి చెందినటువంటి కంపెనీలు తెలంగాణకి పెట్టుబడులు పెట్టడానికి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వైపు దావోస్కు వచ్చిన ఐటీ పెద్ద సంస్థలు చూస్తూ ఉన్నారు అంటే, పెట్టుబడులు పెడతా ఉన్నారంటే ఇది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కూడా భూమి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు దురదృష్టి తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ, పెట్టుబడి విధానాలు కానీ, పెట్టుబడి వ్యవస్థను సరళీకృతం చేయడం, సింగిల్ విండోలో పర్మిషన్ రావడం, వారికి అవసరం మేరకు ప్రోత్సాహాలకు ఇవ్వడం, ఇది భూములు కానీ, కరెంటు కానీ, ఇతరత్ర సదుపాయాలని సకాలంలో కలగజేయడం వల్ల విదేశీ పెట్టుబడి సంస్థలకి నమ్మకం కుదిరింది. మీరు చూశారు, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తెలంగాణకి రాష్ట్రానికి వస్తుందంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది కాంగ్రెస్ పార్టీ తిరగాల్సిన ఒక చరిత్ర. కళ్ళుండి చూడలేని ప్రతిపక్షాలు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీ పాలనలో ఏ రకంగా పాలన జరిగిందో ఒక్కసారి ఆత్మస్థుతి చేసుకోవాలి. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యంగాని మాటలు చెప్పడం, వాగ్దానాలు చేయడం, 10 ఏళ్ళు కాలయాపన చేశారు తప్ప ఈ విధంగా రాష్ట్రం మీద ఎప్పుడు కూడా దూరదృష్టితో పనిచేయలేదు. ఒక విజన్ లేకుండా పాలన చేశారు, శుతిలేని సంసారం నడిపారు. దాని కారణంగా ఇబ్బడి ముబ్బడిగా తిరిగి కట్టే పరిస్థితి లేనప్పటికీ కూడా ఒక సరైన వ్యూహం లేకుండా రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చినారు. స్తోమత లేని అప్పులు తీసుకురావడం వల్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి 6,500 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉంది. కేసీఆర్ యొక్క దూరదృష్టి లోపం వల్ల కట్టే పరిస్థితి లేకున్నా కార్పొరేషన్ల మీద, సొసైటీల మీద అప్పులు తేవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి అధిక ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా ఒక విజన్, ఒక దూరదృష్టి, ఒక ప్రణాళిక కట్టడిగా చేయడం వల్లే, దాదాపు 7 మాసాలు కృషి వల్లే ఇవాళ దావోస్లో మనకి పెట్టుబడుల వర్షం కురుస్తూ ఉంది. నేను ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇతరత్ర ప్రతిపక్షాలకి మీ ద్వారా హితో పలుకుతా ఉన్నాను. మంచి పనులు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడైనా కనీసం వర్షం ప్రకటించండి.
అనినిత్యం రాజకీయాలు చేయడం మానండి. ప్రజాస్వామ్యం మీద విలువలుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఇతరత్ర మంత్రులు కానీ చేస్తున్నటువంటి అభివృద్ధి వల్ల ఇవాళ వచ్చినటువంటి పెట్టుబడుల పట్ల మీరు కూడా సంతోషం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. 1,78,000 పైచిలుకు కోట్ల పెట్టుబడి వచ్చిందంటే ఆషామాషి కాదు. నేను మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెట్టుబడులకి ఆద్యం పోసి కృషి చేసి పెట్టుబడి తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఐటీ శాఖ మంత్రి గారికి, అధికారులకి, దీనికి ఆమోదం తెలిపిన కేబినెట్ మంత్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.